టీ20 ప్రపంచ కప్లో మరోసారి పాకిస్తాన్పై భారతే ఆధిపత్యం. కానీ ఈసారి విజయం అంత తేలిగ్గా రాలేదు. మ్యాచ్లో చాలా వరకు పాక్ ఆధిపత్యమే సాగి భారత్కు ఓటమి భయమూ తప్పలేదు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో జస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేయడంతో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. వర్షం ప్రభావం చూపిన ఈ మ్యాచ్లో మొదట భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. రిషబ్ పంత్ 42 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. పాక్ బౌలర్లలో నసీం షా 3, హారిస్ రవూఫ్ 3, మహమ్మద్ ఆమీర్ 2 వికెట్లతో అదరగొట్టారు. అనంతరం బుమ్రాకు తోడు హార్దిక్ పాండ్యా కూడా రాణించడంతో పాక్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులకే పరిమితమైంది. రిజ్వాన్ ఒక్కడే 44 బంతుల్లో 31 పరుగులు చేయగా మినహా బ్యాటర్లు తేలిపోయారు. తొలి మ్యాచ్లో ఐర్లాండ్ను ఓడించి ఇప్పుడు పాక్ పై నెగ్గిన భారత్ సూపర్ 8 చేరటం ఇక లాంఛనమే. లక్ష్య ఛేదనలో టార్గెట్ చిన్నదే కావడంతో పాక్ ఆత్మవిశ్వాసంతోనే ఆడింది. భారతే చాలా వరకు ఆత్మరక్షణలో ఉంది. పాక్ పేసర్లు విజృంభించిన పిచ్ మీద అర్ష్దీప్, సిరాజ్ అంత ప్రభావవంతంగా కనిపించలేదు. బుమ్రా తన తొలి ఓవర్లలోనే రిజ్వాన్ వికెట్ కు రంగం సిద్ధం చేశాడు. కానీ ఫైన్ లెగ్ లో దూబే తేలికైన క్యాచ్ ను వదిలేయడంతో పాక్ కు బాగా కలిసొచ్చింది. తర్వాత రిజ్వాన్ నిలకడగా ఆడుతూ పరుగులు సాధించాడు. ఈ స్థితిలో బుమ్రా 13 పరుగులు చేసిన బాబర్ ను అవుట్ చేసి భారత్ కు తొలి బ్రేక్ అందించాడు. అయితే ఉస్మాన్ తో కలిసి రిజ్వాన్ ఇంకో 5 ఓవర్లకు పైగా వికెట్ ఇవ్వకపోవడంతో 10 ఓవర్లకు 57 ఫర్ 1తో పాక్ లక్ష్యం దిశగా సాగింది. మ్యాచ్ పై ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో ఉస్మాన్ ను అక్షర్ వికెట్ల ముందు దొరకపుచ్చుకున్నాడు. భారత్ సమీక్షలో ఈ వికెట్ సాధించింది. అయినా ఆందోళన పోలేదు. ఎందుకంటే రిజ్వాన్ క్రీజ్ లో పాతుకుపోయాడు. మరోవైపు ఫకార్ వస్తూనే ఎదురుదాడికి దిగాడు. 12 ఓవర్లకు 2 వికెట్లకు 72 పరుగులతో పాక్ మరింత స్ట్రాంగ్ గా కనిపించింది. కానీ ఇక్కడి నుంచే భారత్ తిరిగి పోటీలోకి వచ్చింది. వేగంగా ఆడే ప్రయత్నంలో జమాన్ వెనుతిరగ్గా రిజ్వాన్ ను బౌల్ చేసిన బుమ్రా భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపాడు. షాదాబ్ కూడా ఎక్కువసేపు నిలవలేదు. సాధించాల్సిన రన్ రేట్ కూడా పెరిగింది. 17 ఓవర్లకు పాక్ స్కోర్ 5 వికెట్లకు 90. పాక్ కష్టంగా మారుతున్న సమయంలో 18వ ఓవర్లో ఒక నో బాల్, ఒక వైడ్ చేయడంతో పాటు మొత్తంగా 9 పరుగులిచ్చిన సిరాజ్ ఆ జట్టుకు కొంత ఉపశమనమిచ్చాడు. కానీ ఈ దిశలో బుమ్రా మరోసారి అద్భుతమే చేశాడు. 19వ ఓవర్లో కేవలం 3 పరుగులే ఇచ్చి ఇఫ్తికార్ ను అవుట్ చేశాడు. ఈ ఓవర్లో అతను 3 డాట్ బాల్స్ వేయడం విశేషం. చివరి ఓవర్ అందుకున్న అర్ష్దీప్ తొలి బంతికే ఇమాద్ ను అవుట్ చేయడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసినట్టుగా కనిపించింది. కానీ 4-5 బంతులకు నసీం షా 2 ఫోర్లు కొట్టడంతో కొంత ఉత్కంఠ రేగింది. చివరి బంతికి సింగిలే రావడంతో మ్యాచ్ భారత్ సొంతమైంది.